హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం బ్లాగ్స్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో సైడ్ బార్లో ఉండేటువంటి విడ్జెట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే వాటి గురించి తెలుసుకున్నాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసినటువంటి లేటెస్ట్ వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మన బ్లాగ్ స్పాట్ బ్లాగ్లో ఉండేటువంటి సైడ్ బార్లో అనలిటిక్స్, తర్వాత మన బ్లాగ్కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, తర్వాత సబ్స్క్రిప్షన్ ఫామ్, ఇలాంటివి ఎన్నో గ్యాడ్జెట్స్ని మనం యాడ్ చేయొచ్చు. సో దాన్ని ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. ఈ వీడియో మనం సైడ్బార్ విడ్జెట్స్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం. సో అందుకోసం మనం లేఅవుట్లోకి వెళ్ళాలి. సో ఆల్రెడీ మనకి ఇందులో కొన్ని సైడ్బార్ విడ్జెట్స్ అనేవి ఉండడం జరిగింది. సో అడిషనల్ విడ్జెట్స్ ఏమైనా కావాలి అంటే వాటిని ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకున్నాము. సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ మనకి ఈ టాప్ బార్లో మనకి ఏమైనా విడ్జెట్స్ కావాలా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే యాడ్ ఏ గ్యాడ్జెట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో నేను ఇక్కడ మనకి మొత్తం 29 టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. సో AdSense అని, ఫీచర్ పోస్ట్ అని, తర్వాత బ్లాగ్ సెర్చ్ అని, HTML సంబంధించిన కోడ్ కానీ, లేదా జావాస్క్రిప్ట్ కోడ్ కానీ, ప్రొఫైల్, ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఇందులో నేను 2-3 చూపిస్తాను మీకు. సో బ్లాగ్ స్టాట్స్, సో మన బ్లాగ్ని ఎంతమంది విజిట్ చేశారు అనేది దాని గురించి మనకి బ్లాగ్ స్టాట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మనకి ఈ విధంగా ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఏ టైప్ ఆఫ్ ఇది మనకి కనిపించాలి. సో లాస్ట్ 30 డేస్లో కావాలా, లాస్ట్ 7 డేస్లో ఎంతమంది విజిట్ చేశారు కావాలా అనే దాని గురించి మనం దీంట్లో తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఈ స్టాట్స్ అనేది ఏంటి అంటే మనకి బ్లాగ్లో ఉన్నటువంటి స్టాట్స్ని బేస్ చేసుకుని రిజల్ట్స్ అనమాట ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మీకు గ్రాఫ్లో కావాలా, తర్వాత ఇలా కావాలా, సో మీకు ఏ స్ట్రక్చర్ కావాలి అనుకుంటే ఆ స్ట్రక్చర్ అనమాట. సో సెలెక్ట్ చేసుకొని యానిమేట్ కౌంటర్, సో సేవ్ చేస్తుంది. మీకు ఆటోమేటిక్గా బ్లాగ్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో మీ బ్లాగ్ ఇంతవరకు ఎంతమంది చూశారు అని. సో లాస్ట్ అంటే మనం రెగ్యులర్ ఇది టెస్టింగ్ బ్లాగ్ కాబట్టి మనకి 41 ఉంది. సో రెగ్యులర్ బ్లాగ్ అయితే మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో లాస్ట్ మంత్లో సో ఈ విధంగా మనకి మనం గ్యాడ్జెట్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటాము. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా ఏమైనా కావాలి అంటే సో ఆల్రెడీ AdSense ఉంది మన దగ్గర, ప్రొఫైల్. సో మన మీ గురించి తెలుసుకోవాలి అనుకున్నాము. సో ఇక్కడ అబౌట్ మీ లేదా అబౌట్ ఆథర్ అని పెడతాం. అబౌట్ ఆథర్, సో బ్లాగర్ విజిటర్స్, సో షో లొకేషన్, సో లొకేషన్ అవసరం లేదు మనకి, షో అబౌట్ మీ. సో సేవ్ మీద క్లిక్ చేసి మనం ఒకసారి రిఫ్రెష్ చేస్తే దీనిపైన మనకి ఆథర్ గురించి చూసుకున్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు సో మీ యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది బ్లాగర్లో. ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ రాస్తారో సో ఆ కంటెంట్ మీరు ఇక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో నేను దీన్ని ఇక్కడికి స్కిప్ చేస్తున్నాను. సో తర్వాత అదేవిధంగా సో ఇది మీకు ఇది అక్కర్లేదు అనుకుంటే సో ఎడిట్లోకి వెళ్ళి సో రిమూవ్ కొట్టేస్తే సరిపోతుంది. రిమూవ్, ఓకే. సో యాడ్ ఏ గ్యాడ్జెట్. సో ఇందులో మనం ఏంటి అంటే ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఫాలో బై ఈమెయిల్ అని కదా, సో దీన్ని క్లిక్ చేస్తున్నాం. సో మనకు ఆటోమేటిక్గా ఒక సైడ్ బార్ విడ్జెట్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. సో ఇది అంతా కూడా మనకి ఆటోమేటిక్గా అది చేస్తున్నాం. సో ఫాలో బై ఈమెయిల్ అని ఉంది, లేదా సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ లెటర్. సో సేవ్ పెట్టేసి మనకు ఆటోమేటిక్గా ఇది కూడా మనకి బ్లాగ్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మనకు ఈమెయిల్ అడ్రస్ సబ్మిట్. సో జస్ట్ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి వాళ్ళ ఈమెయిల్ మనం ఈమెయిల్ పబ్లిష్ చేసిన ప్రతిసారి వాళ్ళకి ఒక మెయిల్ అనేది వెళ్తుంది అనమాట. సో ఈ సెట్టింగ్స్ని మనం ఫీడ్ బనాలలో చేంజ్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే మీకు ఇది సరిపోతుంది. తర్వాత ఇంకేమైనా కావాలి అంటే సో యాడ్ ఏ గ్యాడ్జెట్. సో ఎందుకంటే మీరు పేజెస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పేజెస్ లిస్ట్ ఏదైతే ఉందో వాటన్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత లేబుల్స్, ఇమేజ్. సో ఈ ఇమేజ్ ఏంటి అంటే మనకి ఒకసారి మన బ్లాగ్ బాగా పాపులర్ అయితే లోకల్ బిజినెస్ దగ్గర నుంచి మనం డిస్ప్లే యాడ్స్ అంటే స్పేస్ని మనం ఇచ్చి మనం ప్రమోషన్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మనకి ఇమేజ్ అనేది యూజ్ అవుతుంది. సో మేబీ ఇది దానికే కాదు, మీరు ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. స్లైడ్ 2, ఓకే.
సో డైరెక్ట్ URL లింక్ ఇవ్వచ్చు, లేదంటే ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు, స్ట్రీమ్ టు ఫిట్ సేవ్. అంటే మనం ఏంటంటే లోకల్ బిజినెస్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ కోసం కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సేవ్ రిఫ్రెష్. సో చూసారా ఇలా వచ్చింది. సో మనం పెట్టిన ఇమేజ్ సైజ్ని బేస్ చేసుకొని మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏంటి అంటే గ్యాడ్జెట్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో రకరకాల గ్యాడ్జెట్స్ మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో మన అవసరానికి తగ్గట్టుగా మనం బ్లాగ్లో విడ్జెట్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా మనం మన బ్లాగ్లో సైడ్ బార్ విడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.